పెళ్లికి మంచిగా షాపింగ్ చేసుకొని వద్దామంటే మా గోవర్ఖాన్లో అయితే పెద్ద గాలిదుందే లేసింది. హలో హాయ్ గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అజ్జువా. ఇంకో 2 days లో మా ఇంట్లో వాళ్ళ అయితే పెళ్లి అవుతుంది. సో దానికోసం మీరు షాపింగ్ అయితే మార్నింగ్ లేచేసరికి అయితే 9 అయితే అయ్యింది. లేచిందే లేటు. ఇంకా మా అమ్మని చాయ్ పెట్టు అంటే మూలకున్న చీపురు గడ్డ తీసేదే కొడుతుంది ముఖం మీద. నాకంటే నేను ఇది చేసుకుంటా ఏం లేకున్నా అని అనుకునేది ఒక చాయ్ మాత్రమే. చాయ్ అయితే నేను పర్ఫెక్ట్ చేస్తా. చాయ్ ప్లస్ దాని పక్కన పాపడ అయితే పొద్దుగానే చేసుకుని అయితే తినేసిన. నేను చెప్పిన కదా మాకు ఇక్కడ కార్పొరేటర్ గెలిచిన వాళ్ళు ఒక స్వీట్ బాక్స్ అయితే ఇచ్చిర్రు అని. దాంట్లో ఉన్న స్వీట్ అయితే మేము మొత్తం కంప్లీట్ చేయలేదు నిన్న. సో ఈ రోజు తినే అయితే గోవర్ఖాన్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా సమ్మర్ సీజన్ స్టార్ట్ కాకముందే మా గోవర్ఖాన్లో అయితే ఫుల్ అంటే ఫుల్ ఎండలు మండిపోయేటట్టు కొడుతున్నాయి. దిగిన వెంటనే నేను మా మమ్మీ అయితే కొబ్బరి బొండ అయితే తాగినాం. మా మమ్మీ ఇంకా ఫాస్టింగ్ ఈ రోజు. కొబ్బరి బొండ తాగిన వెంటనే కడుపు అయితే చల్లబడింది. దాని తర్వాత మేము ఫస్ట్ పోయింది బ్యాగ్ స్టోర్ కి. అక్కడ ఒక లగేజ్ బ్యాగ్ తీసుకొని దాని తర్వాత నా బట్టల షాప్ కి అయితే పోయింది. ఓకే, ఫస్ట్ అయితే నేను ఇవి తీసుకున్నా. ఇవేమో అంత చూపెట్టాలనుకోలేదు, కానీ కవర్ అయితే చేసినా మీకు అర్థమైంది అనుకో. ఇవి తీసుకున్నాక మేము నెక్స్ట్ వేరే క్లాత్ స్టోర్ కి అయితే వెళ్ళినాం. అక్కడ నేనైతే వీడియో తీసుకోలేదు, కానీ డ్రెస్సెస్ అయితే తీసుకున్నా. ఒక ప్యాంట్ 2 షర్ట్స్ అయితే తీసుకున్నా. అవి మీకు నెక్స్ట్ షాట్ లో అయితే పెడతా ఏమేమి తీసుకున్నా అని. ఇంట్లో ఫ్రూట్స్ అయితే ఏం లేకుండా సో ఇక్కడికి వచ్చి బీట్రూట్, క్యారెట్, కీరా అండ్ కొన్ని టమాటాలు అండ్ అట్లనే కూరగాయలు అయితే తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ అన్ని తీసుకొని ఇంకా ఆటో ఎక్కుతాం అనే టైంలోనే గాలిదుంది అయితే లేచింది. మరి విపరీతంగా అయితే వచ్చింది. మొత్తం కళ్ళలో డస్ట్ అంతా పడి కళ్ళన్నీ మండినాయి. ఎలానో అలా ఇంటికి అయితే వచ్చేసినాం. వచ్చేసినాక నాకు బాగా ఆకలి అవుతుందని మా మమ్మీ పూరి వేస్తాను అని అట్నే దాని పక్కన పల్లి చట్నీ వేస్తాను. మేము పల్లి చట్నీ అంటాం, పల్లి పచ్చడి. ఇంకా మమ్మీ ఫాస్టింగ్ లో ఉంది కదా, నేను కూడా కొంచెం అయితే హెల్ప్ చేసిన. ఏదో వీడియో కోసం అయితే కాదు, వీడియో ఉన్నా లేకున్నా ఏదో మా మమ్మీకి అయితే హెల్ప్ చేస్తాను. అట్లీస్ట్ కొంచెమైనా చేసేదే నా కోసం. ఇక నేను కూడా కొంచెమైనా హెల్ప్ చేయకుంటే నాకు కూడా మంచి అనిపించదు. మా ఇంట్లో ఎప్పుడు పూరి చేసినా అది నేనే కాలుస్తాను. మేము ఇంటికి వచ్చేసరికి 3 అయితే అయింది. ఇంకా మేము వంట చేసుకొని తినేసరికి 4 అయింది. టేస్ట్ చూసి చెప్పు మమ్మీ అంటే బాగుంది అంది. దాని తర్వాత నేనైతే టేస్ట్ చేసిన బాగుండే. ఇంత మంచిగా తిన్నాం. ఇక డీప్ స్లీప్ వేయకుంటే ఇట్లా డీప్ స్లీప్ వేసి లేసరికి చాయ్ కూడా రెడీగా పెట్టింది మా మమ్మీ. సో ఇంకా ఇది ఈ రోజు మన ఈ డైలీ వ్లాగ్. సో కలుసుకుందాం మళ్ళీ నెక్స్ట్ షాట్ లో. బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.